హలో పిల్లలు, వెల్కమ్ టు ఆన్లైన్ బీబీఎస్. ఈరోజు మనం ఒక ఎగ్జైటింగ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చూద్దామా. యాక్చువల్గా మనం 2 days నుంచి చూస్తున్నాం కదా. మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ సైన్స్ ఎక్స్పెరిమెంట్లో ఆల్వేస్ వీ షుడ్ క్యారీ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ యూర్ ప్రేయింగ్. హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే. అండ్ డే 2 ఎక్స్పెరిమెంట్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే, వెన్ ఎవర్ వీఆర్ ప్రేయింగ్ వీ షుడ్ హ్యావ్ ఫెయిత్. విత్ ఫెయిత్ వీ కెన్ మూవ్ ద మౌంటైన్స్ అని నేర్చుకున్నాం. అండ్ టుడేస్ ఎక్స్పెరిమెంట్, ఈరోజు ఎక్స్పెరిమెంట్లో మళ్ళా ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుందాం. మీ క్లాసెస్, మీరు డిఫరెంట్ క్లాసెస్ కదా. ఐ థింక్ ఫ్రమ్ 6th class ఆన్వర్డ్స్ యూ ఆర్ హ్యావింగ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ యువర్ స్కూల్, రైట్? కొన్ని కెమిస్ట్రీ ల్యాబ్స్, ఫిజిక్స్ ల్యాబ్స్ ఉంటాయి, అక్కడ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఇక్కడ నేను చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. ఈ సింపుల్ ఎక్స్పెరిమెంట్స్తో మనం బిబ్లికల్ లెసన్ని కూడా నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? ఈరోజు ఎక్స్పెరిమెంట్లో నేను ఏం చేస్తున్నానంటే, అగైన్ ఐఎమ్ టేకింగ్ 2 glasses ఆఫ్ వాటర్. చూడండి, ఈ గ్లాసెస్లో నేను నార్మల్ వాటర్ని తీసుకున్నాను. తర్వాత నేను ఆయిల్ని పోర్ చేస్తున్నాను. ఈ 2 glasses కూడా ఆయిల్ వేసాను. మీకు ఏమైనా కనిపిస్తుందా పిల్లలు? కదా, ఏమవుతుంది? ఆయిల్ సపరేట్ లేయర్గా ఫామ్ అయింది. ఆయిల్ వాటర్లో మిక్స్ అయిందా? చూడండి, కనిపిస్తుంది కదా. ఆయిల్ అనేది ఇక్కడ లేయర్గా పైనే ఉండిపోయింది, వాటర్తో అది మిక్స్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆయిల్ ఈజ్ అ వెరీ లైట్ డెన్సిటీ అనమాట. ఆయిల్ చాలా లైట్ డెన్సిటీ కాబట్టి అది వాటర్లో మిక్స్ కాకుండా పైన వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. వాటర్ ఈజ్ అ పోలార్ అండ్ ఆయిల్ ఈజ్ అ యూనిపోలార్. అంటే మీకు సైన్స్ బాగా తెలిసిన వాళ్ళకి ఈ యొక్క లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీప్, జస్ట్ ఐ వాంట్ టు టెల్ అ సింపుల్ ఎక్స్పెరిమెంట్. సో నేను ఏం తీసుకున్నాను, ఇక్కడ 2 liquids తీసుకున్నా. వన్ వాటర్ ఈస్ లిక్విడ్, ఆయిల్ ఆల్సో లిక్విడ్. బట్ ఆయిల్ ఏంటి అంటే లైట్ డెన్సిటీ దాన్ ది వాటర్ కాబట్టి ఈ యొక్క వాటర్లో మిక్స్ అవ్వకుండా పైన అది ఏమవుతుంది, ఫ్లోట్ అవుతుంది. అంటే వాటర్ అండ్ ఆయిల్ నెవర్ మిక్స్డ్. దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్ నా టు మిక్స్ దిస్. ఈ రెండు చూడండి, మిక్స్ అవ్వట్లేదు కదా. ఆయిల్ అండ్ పైన మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ లేయర్గా ఆయిల్ ఫామ్ అయింది. చూడండి, లేయర్గా ఆయిల్ ఫామ్ అయింది, అది వాటర్లో మిక్స్ కావట్లేదు. చూడండి, తర్వాత నేను ఏం చేస్తున్నానంటే ఒక డిటర్జెంట్ తీసుకొని దాన్ని నేను ఇందులో మిక్స్ చేస్తున్నా. చూసారా? ఆయిల్లో మిక్స్ చేసినప్పుడు మీకు పైన ఇక్కడ చూస్తే నీకు ఆయిల్ పైన లేయర్గా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుందా? లేదు. ఏమైపోయింది? ఆ డిటర్జెంట్ ఆయిల్ని ఏం చేసింది, వాటర్తో మిక్స్ చేసేసింది. ఇక్కడ మీకు ఆయిల్ కనిపిస్తుంది కదా పైన లేయర్గా, ఈ గ్లాస్లో కనిపిస్తుందా? లేదు. ఎందుకంటే ఆ డిటర్జెంట్ ఎలా అంటే సర్ఫాక్టెంట్గా యాక్ట్ చేసి వాటర్కి ఆయిల్కి మధ్య లింక్ ఏర్పాటు చేసి ఏం చేసింది, వాటర్ని ఆయిల్ని మిక్స్ చేసేసింది. అలాగే పిల్లలు, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్తో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, వాటర్ ఈజ్ అ గాడ్ అండ్ ఆయిల్ ఈజ్ యోర్ సెల్ఫ్ అండ్ మై సెల్ఫ్ వెన్ వీఆర్ ఇన్ సిన్. మనం సిన్తో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా గాడ్లోకి వెళ్ళలేము. అంటే గాడ్తో మనము కలిసి, అంటే గాడ్తో మనము దగ్గరగా వెళ్ళలేము అనమాట. ఎందుకంటే మన సిన్ ఏం చేస్తుంది, గాడ్ నుంచి మనల్ని సపరేట్ చేస్తుంది. ఈ గాడ్ నుంచి ఈ యొక్క సిన్ ఏం చేసింది, సపరేట్ చేసి గాడ్తో మనల్ని మిక్స్ అవ్వకుండా, అంటే గాడ్కి మనకి క్లోజ్నెస్ లేకుండా మన సిన్ గాడ్ నుంచి మనల్ని సపరేట్ చేసేస్తుంది. అప్పుడు గాడ్ ఏం చేశారు అంటే, ఈ డిటర్జెంట్ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్ వచ్చి ఏం చేశారు, తన యొక్క పరిశుద్ధ రక్తము, డిటర్జెంట్ రిసెంబల్స్ టు జీసస్ క్రైస్ట్ అండ్ హిస్ హోలీ బ్లడ్. ఆ హోలీ బ్లడ్ ఏం చేసింది, మన సిన్స్ అన్నిటినీ కూడా క్లెన్స్ చేసి గాడ్కి క్లోజ్ అవ్వడానికి జీసస్ క్రైస్ట్ ఈ లోకానికి వచ్చారు. కాబట్టి జీసస్ ఏం చేశారండి, మన పాపాలన్నీ కూడా క్షమించేసి మనల్ని కూడా హోలీగా చేసి గాడ్తో మనల్ని క్లోజ్ చేశారనమాట.
అలాగా ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి మనము ఏం నేర్చుకుంటున్నామంటే, ఎప్పుడైతే మనలో మిస్టేక్స్, ఎప్పుడైతే మనలో మీరంటే చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, డిసొబీడియన్స్, లైయింగ్, ఇలా చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు ఎవ్రీడే వీ షుడ్ క్లెన్స్ అవర్ సెల్ఫ్. డిటర్జెంట్ ఏం చేస్తుంది, మనం వాషింగ్ చేసుకుంటాం కదా, మురికంతటిని కూడా క్లీన్ చేస్తుంది కదా. అలాగే ఎవ్రీడే వీ షుడ్ గో టు గాడ్ అండ్ ఆస్క్ గాడ్, ఈరోజు నేను ఏమైనా మిస్టేక్ చేస్తే నన్ను క్లీన్ చేశాను గాడ్, క్లీన్ మై హార్ట్ లార్డ్, నన్ను మీలోకి ట్రాన్స్ఫార్మ్ చేయండి గాడ్. ఆల్వేస్ ఐ వాంట్ టు బి క్లోజ్ టు యూ, ఐ డోంట్ వాంట్ టు బి సపరేట్ టు యూ లార్డ్ జీసస్, ఐ వాంట్ టు బి క్లోజ్ టు యూ. సో క్లీన్ మీ లార్డ్ జీసస్, మీ ప్రశస్తమైన రక్తముతో, మీ ప్రెషియస్ బ్లడ్తో నన్ను క్లీన్ చేసి నన్ను మీలోకి మమేకం చేయండి అని మనం ఎవ్రీడే ప్రేయర్ చేసుకున్నప్పుడు మనం ఏమైపోతాము, ఎవ్రీడే మనం గాడ్కి క్లోజ్గా ఉంటామన్నమాట. కాబట్టి పిల్లలు, ఈ ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమైంది కదా. 2 glasses ఆఫ్ వాటర్ని తీసుకొని, ఈ వాటర్ చూడండి, ఇక్కడేమో మనకి ఆయిల్ లేయర్గా కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుందా, ఏం చేసింది డిటర్జెంట్, వాటర్ని ఆ ఆయిల్ని రెండు కూడా మిక్స్ చేసేసింది అనమాట. కాబట్టి డిటర్జెంట్ రిప్రజెంట్స్ జీసస్ క్రైస్ట్ మధ్యవర్తిగా వచ్చి మనని, పాపంతో ఉన్న మనల్ని తన యొక్క పరిశుద్ధ రక్తంతో క్లీన్ చేసి, మన పాపాలన్నీ కూడా కడిగివేసి మనల్ని కూడా పరిశుద్ధునిగా చేసి దేవునితో మనల్ని ఐక్యం చేశారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అలానే ఉండాలి. అగైన్ మళ్ళీ సిన్ చేస్తూ, పాపం చేస్తూ మళ్ళీ గాడ్ నుంచి మనము సపరేట్గా రాకూడదు. ఓకేనా పిల్లలు? ఆల్వేస్ ఎవ్రీడే యూ షుడ్ బి క్లోజ్ టు గాడ్. Whenever you're doing mistakes, go to God and ask forgiveness. Then God forgive your sins and again He'll be united with God. Okay na pillalu, experiment nachinda? Meer kuda okasari try cheyandi. Very simple. Take 2 glasses of water తీసుకొని పైన ఆయిల్ వేయండి. ఆయిల్ ఏమైపోతుంది, సపరేట్ అయిపోతుంది, బికాస్ ఆయిల్ లెస్ డెన్సిటీ కాబట్టి ఫ్లోట్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం డిటర్జెంట్ మిక్స్ చేస్తామో ఏమైపోతుంది, ఆయిల్ వాటర్ మిక్స్ అయిపోతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? గుడ్ లక్.